మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన తాజాగా ఒక సర్వే నిర్వహించారట, చేయించారు. దీనికి సంబంధించి వస్తున్నటువంటి ఆ యొక్క అంశాలు కానీ వేటిని ప్రాతిపదికన తీసుకుని ఆ యొక్క సర్వే జరిగింది అనేది కీలకంగా మారింది. ఇంటర్నల్గా ఒక చర్చ అనేది జరుగుతుంది పార్టీలో. అంటే సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ నేతల పనితీరు ఎలా ఉంది అనేది ఒక రకంగా ఇంటర్నల్ సర్వే అనేది చేయించుకుంటుంది. ఎందుకనంటే ఎలా ఉన్నాం, పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కండిషన్ ఎలా ఉంది అనేది సహజంగానే జరుగుతుంది. ఇదేదో వారు కొత్తగానో నూతనంగానో కొత్త ప్రయోగం చేసినట్టు కాదు. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో ఆయనకు వారికి ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంది, రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇట్స్ వెరీ కామన్. ఎందుకనంటే ఆ పార్టీ విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ దాని ప్రకారం వెళ్తూనే ఉంటాయి. అయితే ఎప్పటి నుంచో అధికారానికి దూరంగా ఉన్నటువంటి జనసేన పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారి యొక్క వైభవం, వారి యొక్క నిజంగా చెప్పాలంటే ప్రతిష్ట, ఆ పార్టీకి వచ్చినటువంటి ఘనత ఇంత అంత కాదు. దేశంలోనే ఒక ఏకైక పార్టీగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో అన్నీ గెలిచి 100% స్ట్రైక్ రేట్తో నిలిచింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది జనసేన. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎట్లా ఉంది ఏంటనే దాని మీద ఒక చర్చ అనేది జరుగుతుంది. రాజకీయ వర్గాలు ఏదో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి పార్టీలో, పార్టీని ఎవరు పట్టించుకోవట్లేదు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా నిరుత్సాహానికి గురైంది అని రకరకాల. కానీ అది ఏమీ లేదు. పార్టీ బాగానే ఉంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది. మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిందని చెప్పాలి. ఇలాంటి క్రమంలో విజయం సాధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో వారి పనితీరు అంటే ముఖ్యంగా ప్రధానంగా ప్రాతిపదికన తీసుకున్నటువంటి అంశాలు ఏంటంటే వారి వ్యవహార శైలి, నియోజకవర్గంలో అసలు అందుబాటులో ఉంటున్నారా లేదా, నియోజకవర్గ ప్రజలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి కూడా రావట్లేదట. మరికొంతమంది నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి ఏం కావాలో వారి బాగోగులు చూసుకుంటూ రకరకాలుగా వారికి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు సొంత పార్టీ తరపున అక్కడ వ్యక్తిగతంగా ఆ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారట. ఉదాహరణకు మెడికల్ క్యాంప్ అను, లేకపోతే విద్యార్థులకు రకరకాలుగా సపోర్ట్ చేయటం, చదువుకోవడానికి ఇష్టం ఉండి వారి పేదరికం వల్ల చదువుకోలేనటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి కుటుంబాలను కూడా ఐడెంటిఫై చేసి వారికి పార్టీ తరపున ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ 21 మంది ఎమ్మెల్యేలు టాప్ 5లో నిలిచినటువంటి వారు ఎవరున్నారు అనేది ఇది మాకందినటువంటి సమాచారం ప్రకారం కీలకమైనటువంటి ఒక చర్చ అనేది పార్టీ వర్గాల్లో సాగుతుంది. మొదటి స్థానంలో బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఎందుకంటే నిత్యం ప్రజలతో కలిసి ఉంటూ వారితో మమేకమవుతూ వారి కష్టాలను నష్టాలను అన్నీ కూడా తెలుసుకుని వారికి ఏదో రూపాన సహాయం చేయటం. నిత్యం ప్రజల్లో తిరిగితే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుస్తాయి. అలా నియోజకవర్గంలో దాదాపుగా ఎన్నైతే మండలాలు ఉంటాయో ఆ మండలాలకు సంబంధించినటువంటి అన్నీ తిరగకపోయినా కొన్ని విలేజ్లను సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగటం, అలాగే కొద్ది రోజుల్లో ఆ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండటం, వచ్చేటువంటి వినతి పత్రాలను తీసుకోవటం, వారితో మాట్లాడటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎలాగో పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమం ఉంది. కానీ ప్రతి నియోజకవర్గం నుంచి విజయవాడ రావాలంటే ప్రయాసతో కూడుకున్నటువంటి పని. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనటువంటి సిచ్యువేషన్. కాబట్టి అక్కడ కూడా స్థానికంగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకొని వాటిని ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో అక్కడికి పంపడం. ఇలాంటి సందర్భంలో మొదటి స్థానంలో బొలిశెట్టి శ్రీనివాస్, సెకండ్ ప్లేస్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆయన నిలిచారట. ఆయన కూడా ప్రజలతో ప్రతినిత్యం తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి వచ్చినటువంటి ఇబ్బందుల గురించి అధిష్టానంతో మాట్లాడటం. అలాగే థర్డ్ ప్లేస్
పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చిర్రి బాలరాజు, ఆయన కూడా యువకుడు. ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పోలవరం అంటే గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడ గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్కడ విజయం సాధించారో, వెంటనే ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్లు బాగు చేయించడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంకా గిరిజన ప్రాంతంలో స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, వైద్యశాలలు కానీ, పిహెచ్సిలు కానీ ఎలా ఉంటాయో తెలుసు. ఎవరు కూడా పట్టించుకోరు. అభివృద్ధికి ఆవిడ దూరంగా ఉంటాయి. కానీ వాటన్నిటినీ చిర్రి బాలరాజు సీరియస్గా తీసుకొని వాటిని బాగు చేయించడం, అక్కడ ఉన్నటువంటి ఆయన సొంత ఖర్చులతో ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అలాగే ఫోర్త్ లోకం మాధవి నెల్లిమర్ల, ఆమె కూడా ప్రజలతో నిత్యం మమేకం కావడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారికి సంబంధించినటువంటి తక్షణమే వారికి ఏదో ఒకటి ఆమె రూపాన ఆర్థిక సహాయం ప్రకటించడం. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో పంచకర్ల రమేష్, పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే. ఆయన కూడా సేవా కార్యక్రమాలు, అలాగే ప్రజలతో నిత్యం వారు మాట్లాడటం, వారికి వచ్చినటువంటి కష్టాలను తెలుసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు. సాధారణంగా ప్రజలకు వచ్చినటువంటి కష్టాలు ముఖ్యంగా ఏముంటాయంటే, రెవెన్యూ ఆఫీస్తో సంబంధాలు కలిగి ఉండి అక్కడ కొన్ని పనులు పెండింగ్లో ఉండటం వల్ల వారు తిరిగి 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 చివరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు. మనకు తెలియదు కాదు. అక్కడి నుంచి కాల్ చేసి చూడండి అంటే వారు స్పందిస్తారు రెవెన్యూ అధికారులు. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు మారిందిలే కొద్దిగా పరిస్థితి అయితే కొద్దిగా భిన్నంగానే ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్, దేవా వరప్రసాద్, చిర్రి బాలరాజు, లోకం మాధవి, పంచకర్ల రమేష్. వీరితో పాటు మిగిలిన వారు కూడా అదే రేంజ్లో ఉన్నారు, కానీ వారి కింద ఉన్నారు. నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి, బొమ్మిడి నాయకర్ నరసాపురం, కొనతాల రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి, పంతం నానాజీ కాకినాడ రూరల్, అలాగే పులపర్తి ఆంజనేయులు భీమవరం, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా తర్వాతి స్థానంలో ఉన్నారు. అంటే తమ అధినాయకుడు ఏదైతే ఇండికేషన్ ఇచ్చారో, ఇలా వెళ్ళాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పినటువంటి సందర్భంలో వారు అదే పాటిస్తూ, కొంతమంది ఇందులో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారి తెలివితేటలతో ఆ నియోజకవర్గంలో ఎవరు కూడా కష్టపడకూడదు, నన్ను నమ్ముకుని ఓట్లు వేసినటువంటి వారిని నేను ఆదుకోవాలి, వారికి తగిన సహాయం చేయాలి అని భావించి కొంతమంది చాలా అగ్రెసివ్గా వారి కార్యక్రమాలని, దినచర్యను కొనసాగిస్తున్నారట. దీనికి సంబంధించి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పవన్ కళ్యాణ్ కాస్త దిశానిర్దేశం చేయటం, ఎక్కడా కూడా ఎవరు కూడా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా పనిచేయాలి. ఎందుకనంటే ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ముందుకు అడుగులు వేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్గా తీసుకోండి అని చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రస్థానం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పరిస్థితి చాలా బలంగా ఉంది అని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూటమిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ జనసేన. సో ఇటువంటి సందర్భంలో పార్టీలో ఎలాంటి విభేదాలు కానీ, వివాదాలు కానీ రాకూడదు. పార్టీ నాయకుల మధ్య, అలాగే ప్రజల్లో కూడా జనసేన అంటే ఒక మంచి అభిప్రాయం ఉండాలి. అభిప్రాయం కోసం ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ ఏదైనా సహాయం కావాలంటే ఆర్థికంగా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ప్రజలకు సహాయం చేద్దాం. ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ముందుకు అడుగులు వేయాలి. ఈ దిశగానే తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే ముందుకు వెళ్తున్నారట. ఎమ్మెల్యేలో ఎవరిపై అవినీతి ఆరోపణలు లేవు ఇప్పటివరకు, 21 మందిపై కూడా. సో ఇటువంటి సందర్భంలో ఇంకా పార్టీని మనం బలోపేతం చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి, అడుగులు ముందుకు వేయాలి. దానికి సంబంధించి సీరియస్గా యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. మనకంటూ ప్రజలు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను మనం ఎక్కడా కూడా దాన్ని మరిచిపోయి విస్మరించి పని చేయకూడదు. ప్రతి విషయంలోనూ పారదర్శకతతో మనం ముందుకు అడుగులు వేయాలి అనే భావనతోనే వెళ్తున్నారట ఎమ్మెల్యేలు. మొత్తానికైతే ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జనసేన వెళ్తున్నటువంటి విధానం కానీ,
వారు తీసుకున్నటువంటి ఏదైతే ఒక నినాదం ఉందో, ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజలతోనే మనం మమేకం కావాలి అనే ఒక దీంతో వెళ్తున్నారట ముందుకి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి. జనసేన పాత్ర ఎంతో కీలకమైంది. ఇటువంటి సందర్భంలో పార్టీని మరింతగా బలోపేతం పటిష్టం చేసుకోవాలి అనే ఆలోచనతోనే పార్టీ క్యాడర్ అంతా ఉందట. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.